కాంగ్రెస్ పార్టీల చేరికతోని ఒక నూతన అధ్యాయం ఆరంభం కాబోతుంది. అంటే వాస్తవంగా బీఆర్ఎస్లో చేరిక నూతన అధ్యాయంగా భావించినప్పటికీ కేసీఆర్ గారితో నాకున్నటువంటి ఒక అనుబంధం ఇప్పుడే సోదరి వసంత గారు అన్నట్టు ఏదైతుందో నాకు ఈనాడుది కాదు, చాలా వరకు జగిత్యాల ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. నేను ప్రజా జీవితంలోకి రాకముందు నుండి కూడా వారితో వ్యక్తిగతంగా కుటుంబపరంగా కూడా పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తిని. మేము 83 అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కలిసి ప్రయాణించాం. తదుపరి కాలంలో రాజకీయంగా మరి భిన్న అభిప్రాయాలతో భిన్న రాజకీయ పార్టీల్లో వేదికలు పంచుకోవడంతో భావాలు ఒకటైనా కానీ భిన్న వేదికల్లో కొనసాగడం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ రథసారథిగా ఏదైతుందో వారు ఏదైతే ఉద్యమం చేపట్టబడడం జరిగిందో వాస్తవంగా ఆనాడు యావత్ తెలంగాణ ప్రజానీకం వారికి అండగా నిలిచింది. 2006-8లో నేను వారికి ప్రత్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. కానీ ఇది అవుతుందో అది ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా పోటీ చేయడం జరిగింది అంతే తప్ప ఏదైతుందో వారి పట్ల కానీ లేక తెలంగాణ అంశం పట్ల కానీ భిన్న అభిప్రాయంతో కాదు. వారు కూడా ఎప్పుడు చెప్తుంటారు వాళ్ళ జీవన్ రెడ్డి గారితో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం ఏదైతుందో ఇది రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి అనుబంధం. మరి వాస్తవంగా నేను కాంగ్రెస్ పార్టీ 4 దశ